హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో నవరాత్రులు వస్తున్నాయి కదండి, దాని సందర్భంగా ఇక్కడి నుంచి 9 రోజుల పాటు నవరాత్రుల ప్రసాదాలు ఒక్కొక్కటిగా రోజు పోస్ట్ చేస్తూ ఉంటానండి. అందులో ఫస్ట్ది వచ్చేసి కట్టె పొంగలి ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు పెసరపప్పు అనేది తీసుకున్నానండి. దీన్ని 3 సార్లు వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు రైస్, 1 కప్పు పప్పు, వీటికి గాను 6 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నానండి. ఈ 6 కప్పుల వాటరు వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం నెయ్యి, అలాగే కొంచెం జీలకర్ర, ఒక 10 వరకు మిరియాలు, వీటినన్నింటినీ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలా నానబెట్టుకుంటే మనకి తొందరగా చక్కగా రైస్ అనేది 3 విజిల్స్లోనే రెడీ అయిపోతుంది. పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఒక అరగంట పాటు దీన్ని పక్కన పెట్టేసి అరగంట తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కూడా అవిన తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యి విజిల్ రిమూవ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే చక్కగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నైవేద్యం కాబట్టి నేను టేస్ట్ ఏమీ చూడట్లేదు. ఉజ్జాయింపున 1 స్పూన్ వరకు వేసేసుకున్నాను, సరిపోతుందండి. నేను తీసుకున్న 2 కప్పులు వరకు, 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పుకి. అలాగే ఇప్పుడు పోపు కోసం ప్రసాదం కాబట్టి పొంగల్ ఎప్పుడు కూడా మనకి నెయ్యితో పోపు పెట్టుకుంటేనే బాగుంటుంది. పోపు కోసం నెయ్యి తీసుకుంటున్నాను. 2 స్పూన్లు నెయ్యి వరకు తీసుకుని నెయ్యి బాగా వేడైన తర్వాత అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలండి. కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అయిన తర్వాత అలా వేగిపోయిన తర్వాత జీలకర్ర కూడా 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి. అది కూడా కొంచెం వేగాక జీడిపప్పు పలుకులు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 వరకు పచ్చిమిరపకాయలు. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే, అంటే మిరియాలు ఉంటాయి కాబట్టి 3 సరిపోతాయండి. కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే చాలా తక్కువ ఎండుమిర్చి అనేది యాడ్ చేశాను. మనం మళ్ళీ మిరియాలు కూడా వేసుకుంటాం. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి. దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా ఒక 4-5 వేసేసాను. కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. ఫైనల్గా ఇంగువ, మన ప్రసాదాల్లోకి అన్నిటిలోకి ఇంగువే కదండి ఫైనల్ టచ్. చక్కగా ఇంగువ అనేది వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో ఈ పోపు అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు కట్టె పొంగలి సిద్ధమైపోయినట్టే. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు